నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ విత్ మీ చక్రవర్తి. ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఇండియాలో మీటూ ఉద్యమం వేగంగా వ్యాపిస్తోంది. నిన్న మొన్నటి వరకు అసలు ఇండియాలో మీటూ అన్నదే లేదు. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ మొదలు మీడియా, న్యాయ వ్యవస్థ, రాజకీయాల్లో కూడా బాధితులు భగ్గుమంటున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా తెరపైకి వస్తూ ప్రత్యర్థులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్ళబోతోంది? అన్ని రంగాల్లో మీటూ బాధితులున్నారా? ఇన్నాళ్లు మౌనంగా భరించిన వాళ్ళు ఇప్పుడు అపర కాళికలై దుమ్ము దులపబోతున్నారా? ఒక్క పదం, ఒకే ఒకటి ఇప్పుడు ఇండియా మొత్తాన్ని కుదిపేస్తోంది. మొన్నటిదాకా శ్రీరామచంద్రులం అని చెప్పుకుంటున్న చాలా మంది బండారం బట్టబయలవుతోంది. కొందరు తప్పు చేశామని ఒప్పుకుంటుంటే మరికొందరు రివర్స్ అవుతున్నారు. ఇక ఈ ఉద్యమాన్ని సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు తమ తమ గళాలు విప్పుతున్నారు. ఎప్పుడు ఎవరి గుట్టు రట్టవుతుందో, అది ఎలాంటి దుమారం రేపుతుందో అన్నది అన్ని రంగాల్లో కలకలం రేపుతోంది. మీటూ ఎప్పుడో ఏడాది కిందట ఈ పదం తొలిసారి వినిపించినప్పుడు చాలా తక్కువ మంది దీనిపై ఆసక్తి చూపించారు. ఇదో ఉద్యమం అని తెలిసి ఇలాంటి ఉద్యమం కూడా నడుస్తోందా అని ఆశ్చర్యపోయారు మరికొందరు. నిజమే మరి, ఇది మొదలైంది హాలీవుడ్లో. వరల్డ్ ఫేమస్ ప్రొడ్యూసర్ హార్వీ వీన్స్టీన్ బండారం బట్టబయలైంది ఈ మూవ్మెంట్ వల్లే. వీన్స్టీన్ అసభ్య పురాణాల్ని ఓ బాధితురాలు బయటపెట్టడంతో ఆ వెంటనే చాలా మంది అతని ముసుగును తొలగించారు. పైకి కనిపించే వ్యక్తిలో లోపల ఎంతటి కామాంధుడు దాగున్నాడో బయటపెట్టారు. అలా మొదలైన మీటూ ఉద్యమం ఖండాల్ని దాటి చాలా దేశాల్లో విస్తరించింది. మన ఇండియా సంప్రదాయ దేశం కావడంతో కాస్త ఆలస్యంగా మొదలైనా ఇప్పుడు ఈ ఉద్యమం సృష్టిస్తున్న ప్రకంపనలు చాలా మంది పెద్దల బండారాన్ని బయటపెడుతున్నాయి. ఆఫీసులు, పని ప్రదేశాల్లో తమపై జరుగుతున్న లైంగిక వేధింపులపై బాధిత మహిళలు ఒకరి తర్వాత ఒకరుగా గొంతు విప్పుతున్నారు. సహజంగానే మన ఇండియాలో ఇలాంటివి ఎక్కువగా జరిగే బాలీవుడ్లోనే తొలి కేసు బయటకొచ్చింది. మీటూ అంటూ నటి తనుశ్రీ దత్త తనకు జరిగిన అవమానాల్ని, తనను బాధించిన అంశాల్ని, తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను కుండబద్దలు కొట్టడంతో మొత్తం బాలీవుడ్ షేక్ అయింది. అది కాస్త మీడియా రంగానికి పాకింది. ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో, తాజాగా రాజకీయ వ్యవస్థలో వస్తున్న కుదుపులు మొత్తం దేశాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. పైకి సంప్రదాయంగా కనిపించే ఇండియాలో తెర వెనుక ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా? ఇవన్నీ నిజమేనా? ఇంతమంది బాధితులు ఉన్నారా? ఇంకా ఎంతమంది బయటకు వస్తారో అని బీటౌన్ మొదలు కన్యాకుమారి వరకు డిబేట్ నడుస్తోంది. తనుశ్రీ దత్తా ఎపిసోడ్ మీడియా ఉదంతాలపై ఓవైపు రచ్చ నడుస్తుంటే, తాజాగా రాజకీయ దుమారం మామూలుగా లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటి వచ్చే ఏడాది కేంద్రంలో గద్దెనెక్కాలని కలలు కంటున్న కాంగ్రెస్ కు ఆ పోరాటం కంటే మీటూ సమస్య కల్లోలం రేపేలే కనిపిస్తోంది. కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్లో పనిచేస్తున్న చిరాగ్ పట్నాయక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ మాజీ ఉద్యోగిని పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ దివ్యస్పందన దృష్టికి తీసుకువెళ్లినా తనకు న్యాయం జరగలేదని ఆ బాధితురాలు ఆరోపించింది. చిరాగ్ పట్నాయక్ వ్యతిరేకంగా బాధితురాలు న్యాయ పోరాటం మొదలుపెట్టింది. సాటి మహిళగా, సోషల్ మీడియా హెడ్గా తనకు అండగా నిలవాల్సిన దివ్యస్పందన అలియాస్ రమ్య తననే ఘోరంగా అవమానించారని బాధితురాలు తీవ్ర ఆవేదన చెందుతోంది. కనీసం నోటీస్ ఇవ్వకుండానే తనను ఉద్యోగం నుంచి తీసేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఘటనపై రాహుల్ గాంధీకి లేఖ రాసినా స్పందన లేదని బాధితురాలు ఆరోపించింది. విషయం కోర్టు దాకా వెళ్లింది. చిరాగ్ పట్నాయక్ వచ్చే ఫిబ్రవరిలో వ్యక్తిగతంగా హాజరు కావాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. మీటూ జ్వాలలు కాంగ్రెస్ లోనే కాదు, బీజేపీలోనూ కలకలం రేపుతున్నాయి. విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ప్రముఖ జర్నలిస్ట్ ఎంజే అక్బర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని జర్నలిస్ట్ ప్రియారమణి ట్విట్టర్లో ఉతికారేశారు. గత అక్టోబర్లో ప్రియారమణి ఓ మ్యాగజైన్ కి ఆర్టికల్ రాశారు. ఆ టైంలో ఆ మ్యాగజైన్ కి ఎడిటర్ గా ఎంజే అక్బర్ పనిచేశారు. ఈ విషయంలో ఎంజే అక్బర్ ను కడిగి పారేయాల్సిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సైలెంట్ గా ఉండటంపై విమర్శలొస్తున్నాయి. సాటి మహిళ అయి ఉండి ఎందుకు స్పందించట్లేదని ట్విట్టర్లో కమెంట్లు పోస్ట్ అవుతున్నాయి. దీనిపై సుష్మా స్వరాజ్ను మీడియా ప్రశ్నించగా కనీసం దర్యాప్తు జరిపిస్తామని కూడా ఆమె చెప్పకుండా జారుకున్నారు. ఈ ఆరోపణతో బీజేపీ కూడా ఆత్మరక్షణలో పడే పరిస్థితి తలెత్తింది. ఇక బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్న నటి తనుశ్రీ దత్త తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. నానాపై మహారాష్ట్ర మహిళా కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చారు.
నానా పటేకర్తో పాటు గణేష్ ఆచార్య, నిర్మాత సమీ సిద్దికి, డైరెక్టర్ రాకేష్ సారంగ్పై దర్యాప్తు చేయాలని ఆమె తన కంప్లైంట్లో కోరారు. అలాగే మహారాష్ట్రలో తన ఇంటిపై దాడి చేసిన ఎంఎన్ఎస్ కార్యకర్తలపైన ఎంక్వైరీ చేయాలన్నారు. 10 ఏళ్ల కిందట హాన్ ఓకే ప్లీజ్ సినిమా షూటింగ్ టైంలో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తనుశ్రీ తన కంప్లైంట్లో ఆరోపించారు. ఓ పాట షూటింగ్లో డాన్స్ స్టెప్స్ ఎలా వెయ్యాలో చెప్తానంటూ నానా పటేకర్ తన చేతులు పట్టుకుని లాగి అసభ్యంగా ప్రవర్తించారని ఈ మాజీ మిస్ ఇండియా కంప్లైంట్లో వివరించారు. జిల్లా అధికారులను కూడా కలిసి సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ సెక్షన్ 9 కింద మరో కంప్లైంట్ ఇస్తామని తనుశ్రీ తరపు లాయర్ నితిన్ సత్పుతే తెలిపారు. సో ఇప్పటి వరకు ఆరోపణలే చేసిన తనుశ్రీ ఇప్పుడు కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్ధపడడంతో ఈ కేసు మరింత దుమారం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళల్ని దేవతల్లా చూసే దేశం మనది అన్నది కేవలం చెప్పుకోవడానికేనా? నిజానికి అలాంటి పరిస్థితి లేదా? పైకి మంచివాళ్లలా కనిపిస్తున్న చాలా మంది తెర వెనుక కీచక పర్వం నడిపిస్తున్నారా? వరుస ఆరోపణలు సోషల్ మీడియా సాక్షిగా వెల్లువెత్తుతున్న మీటూ ట్వీట్లు కల్లోలం రేపుతున్నాయి. సెలబ్రిటీల పునాదులు కదిలిపోతున్నాయి. బాలీవుడ్లో ఒక్కరితో మొదలైన ఉద్యమం అతి తక్కువ కాలంలోనే 100ల్లోకి వెళ్లిపోయింది. బాలీవుడ్లో తనుశ్రీ దత్తా కోర్టు మెట్లెక్కుతుంటే నేను కూడా బాధితురాలనే అంటూ చాలా మంది తెర వెనుక బాగోతాల్ని బయటపెడుతున్నారు. సినీ ప్రముఖుల చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే నానా పటేకర్ లైంగిక వివాదంలో చిక్కుకోగా మరో ప్రముఖ నటుడు అలోక్నాథ్పై తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, టీవీ రంగాల్లో అత్యంత సంస్కారవంతమైన పాత్రలు పోషించే వ్యక్తిగా పేరున్న అలోక్నాథ్ బండారం వెలుగులోకొచ్చింది. అలోక్నాథ్తో తనకు ఎదురైన చేదనుభవాన్ని ప్రముఖ రచయిత, ప్రొడ్యూసర్ వింటానంద ఫేస్బుక్లో పంచుకున్నారు. 19 ఏళ్లుగా నేను ఎలాంటి సమయం కోసమే వేచి చూస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలోక్నాథ్ తనను రేప్ చేశారని వింటానంద ఆరోపించారు. బలవంతంగా మద్యం తాగించి దారుణానికి పాల్పడ్డట్లు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆయన ఒక తాగుబోతు, దుర్మార్గుడు, పైకి మాత్రం సంస్కారవంతమైన నటుడిగా చలామణయ్యాడని విమర్శించారు. మీటూ ఉద్యమం కారణంగా ఎన్నాళ్ల తన మౌనాన్ని వీడుతున్నట్లు వింటానంద ప్రకటించారు. వేటగాడి చేతుల్లో చిక్కి బాధపడుతున్న బాధిత మహిళలందరూ మౌనాన్ని వీడాలని పిలుపునిచ్చారు. సౌత్ ఇండియాలో ఫేమస్ రైటర్గా పేరున్న వైరుముత్తుపై లైంగిక ఆరోపణలు రావడం కోలీవుడ్ను కుదిపేస్తోంది. ఎందుకంటే వైరుముత్తు గేయ రచయితగా 7 నేషనల్ అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు కూడా వరించాయి. అలాంటి ఆయన తనను లైంగికంగా వేధించారని సింగర్ చిన్మయి తనకు పంపిన వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్ను జర్నలిస్టు సంధ్యా మీనన్ ట్వీట్ చేశారు. తనకు 18 ఏళ్ల వయసున్నప్పుడు వైరాముతుతో కలిసి పనిచేయాల్సి వచ్చిందని, ఆ టైంలో తనను కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నారని ఆ మెసేజ్లో బాధితురాలు ఆరోపించారు. వైరాముత్తుకి రాజకీయ పరిచయాలు ఉన్నందువల్ల ఆయన్ని ఎవరూ ఎదిరించలేరన్న బాధితురాలు తనలాంటి వాళ్ల విషయంలోనూ అదే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. నానా పటేకర్, అలోక్నాథ్, వైరాముత్తు మాత్రమే కాదు, ఇంకా చాలామంది బండారం బయటపడింది, పడుతోంది కూడా. మీడియాలో కూడా ఎలాంటి పాపాత్ములు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. తోటి జర్నలిస్టులు, రైటర్లు తమను లైంగికంగా వేధించారంటూ కొంతమంది మహిళా జర్నలిస్టులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఎవరెవరు అసభ్యంగా ప్రవర్తించారో, ఎలాంటి ఫోటోలు పంపారో, ఎలాంటి వెధవ్వేషాలు వేశారో ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. వాళ్లు పంపిన అసభ్య సందేశాలు, డిన్నర్లకు రావాలని పంపిన మెసేజ్లన్నింటినీ నెటిజన్ల ముందు పెట్టి గుట్టు రట్టు చేస్తున్నారు. 7 మహిళా జర్నలిస్టులు టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రెసిడెంట్ ఎడిటర్ కేఆర్ శ్రీనివాస్ తమపై సెక్సువల్ హెరాస్మెంట్కి పాల్పడ్డాడని సంస్థ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చారు. జర్నలిస్టు సంధ్యా మీనన్ మొదట ట్విట్టర్లో శ్రీనివాస్ మేకవన్యపుని లాంటోడని, మహిళలు కనిపిస్తే చాలు అసభ్యంగా ప్రవర్తిస్తాడని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇతర బాధితులు కూడా ట్విట్టర్లో శ్రీనివాస్ను ఉతికారేశారు. ఆ మహానుభావుడు పంపిన దరిద్రపు మెసేజ్ల స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెసేజ్లు పంపడమే కాదు, తనతో డిన్నర్కి రావాలని తరచూ అడిగేవాడని ఆరోపించారు. ఓ సందర్భంలో తాను కోలీగ్స్తో కలిసి పార్టీకి వెళ్లగా డాన్స్ ఫ్లోర్ పైకి తీసుకువెళ్లి హత్తుకునేందుకు యత్నించాడని సంధ్యా మీనన్ ట్విట్టర్లో తెలిపారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా తమ బాధలు చెప్పుకున్నారు. శ్రీనివాస్ని ఉద్యోగం నుంచి తొలగించాలని టైమ్స్ మేనేజ్మెంట్ను కోరారు. ఇక హిందుస్థాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్గా ఉన్న ప్రశాంత్ ఝా ఉద్యోగం ఊడింది. కారణం, ఈయన గారు తనను లైంగికంగా వేధించాడని లాయర్ అవంతిక మెహతా సోషల్ మీడియాకు ఎక్కడంతో మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకుంది. ప్రకాష్ ఝాతో కలిసి హిందుస్థాన్ టైమ్స్లో పనిచేసినప్పుడు ఆయన తనను పార్టీకి పిలిచాడని, ఆ తర్వాత ప్రేమ పేరుతో వెంటపడ్డాడని అవంతిక తెలిపారు. ఆ టార్చర్ తట్టుకోలేకపోయానన్న ఆమె ఇప్పుడు బండారం బయటపెట్టడంతో కొంతవరకు తెక్క కుదిరిందని నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.
తాజాగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబ్ సిరీస్ ఏబీఐ బృందానికి మూడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కమేడియన్ తన్మయ్ భట్ సహ వ్యవస్థాపకుడైన గురుసిమ్రన్ ఖంబాలు ఏబీఐ సిరీస్ నుంచి తప్పుకున్నారు. వైర్ ఎడిటర్ సిద్ధార్థ భాటియా తమను లైంగికంగా వేధించాడని మహిళా జర్నలిస్టులు భారతీ శుక్లా, రేమా సన్యాల్ సోషల్ మీడియాలో చెప్పారు. ఓ పార్టీలో సిద్ధార్థ భాటియా తన మీద అసభ్య కామెంట్ చేసి పక్కనే ఉన్న మరో జర్నలిస్టు గౌతమ్ అధికారిని చూసి కన్నుకొట్టాడని ఆరోపించారు. అయితే ఈ ఇద్దరు మహిళలు ఎవరో తనకు తెలియదని సిద్ధార్థ భాటియా అంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టుల్లో కొందరు స్పందిస్తున్నారు. తాము తప్పుగా ప్రవర్తించుంటే క్షమించమని కోరుతున్నారు. మరికొందరు మాత్రం ఎంక్వైరీ కమిటీ ముందుకు వెళతామని, అక్కడే నిజాలు బయటకొస్తాయని అంటున్నారు. తాను అనుచితంగా ప్రవర్తించానని ఒప్పుకున్న జర్నలిస్ట్ అనురాగ్ శర్మ ట్విట్టర్లో క్షమాపణలు చెప్పాడు. యూట్యూబర్ కామిక్ ఉత్సవ్ కూడా క్షమాపణలు చెప్పి తప్పు సరిదిద్దుకోవడానికి ఏం చెయ్యాలో చెప్పమని కోరాడు. బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని చూసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ వికాస్ బాల్కి పంచ్ ఇచ్చాడు హృతిక్ రోషన్. ఇలాంటి వ్యక్తి డైరెక్ట్ చేస్తున్న సూపర్ 30 సినిమాలో నటించడం తన వల్ల కాదన్నాడు. మన దేశంలో మీటూ ఉద్యమం బాధిత మహిళల్లో బాగానే ధైర్యం నింపుతోంది. పదుల సంఖ్యలో బాధితులు చీకటి కోణాల్ని వెలుగులోకి తెస్తున్నారు. అయితే దీనివల్ల ఎంతవరకు ప్రయోజనం? సోషల్ మీడియాకెక్కి ట్వీట్లు, పోస్టులు చేసినంత మాత్రాన కీచకుల తీరు మారుతుందా? ఆధారాలు ఉన్నప్పుడు చట్టపరంగా తేల్చుకోవచ్చు కదా. బాధితులు ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయట్లేదు? కొంతమంది ఆరోపిస్తున్నట్లు పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారా? మన దేశంలో స్వేచ్ఛ ఎక్కువే. మీటూ లాంటి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. బాధితులు గళం విప్పాలంటే ఎన్నో మార్గాలున్నాయి. మీటూ విషయంలో ఎక్కువ మంది బాధితులు అసలు పోలీసులకు కంప్లైంటే ఇవ్వట్లేదు. ట్విట్టర్, ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు. ఆ పోస్టులతో పాటు వక్రమార్కులు తమకు ఎలాంటి మెసేజ్లు పంపుతున్నారో, ఎలాంటి ఫోటోలు సెండ్ చేస్తున్నారో కూడా నెట్లో పెడుతున్నారు. వేధింపులు జరిగాయనడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఇది చాలు పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి. కానీ చాలామంది బాధితులు అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఓన్లీ సోషల్ మీడియాలో ఆరోపణలతోనే సరిపెడుతుండటం మీటూ ఉద్యమాన్ని వివాదాలకే పరిమితం చేస్తోందంటున్నారు ఇదంతా చూస్తున్న విశ్లేషకులు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యవహారాన్ని తీసుకుంటే క్వీన్ సినిమా దర్శకుడు వికాస్ బాల్ తనపై లైంగిక వేధింపులకు దిగాడని ఆమె ఆరోపించారు. బహిరంగ వేడుకల్లో వికాస్ తనను గట్టిగా వాటేసుకునేవాడని ఆరోపణలు గుప్పించారు. మీటూలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 90% మంది ప్రముఖులు సెలబ్రిటీలే. వాళ్లు నిజంగా తప్పు చేస్తే తాట తీయాల్సిందే. అదే తప్పు చెయ్యకపోయినా వాళ్లను ఇరికించే ఉద్దేశంతో ఎవరైనా బాధితులు ఆరోపణలు చేస్తే మాత్రం ఇది మీటూ ఉద్యమం ఉనికికే ప్రమాదం. అందుకే తనుశ్రీకి మద్దతు పలికిన కేంద్ర మంత్రి మేనకా గాంధీ వృత్తి ఉద్యోగాల్లో మహిళలపై జరిగే ఏ చిన్న వేధింపులనైనా సహించేది లేదంటూనే ఈ ఉద్యమం పక్కదారి పట్టకుండా మిస్యూజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నటి శిల్పా శెట్టి లాంటి వాళ్లైతే మీటూ అని మహిళలు ఎందుకు బాధపడాలి? యూ2 అని తప్పు చేసిన వాళ్లనే వేలెత్తి చూపాలని కోరారు. మహిళలంటే ఎంతో గౌరవం అని చెప్పుకునే మన దేశంలో అమ్మాయిలను ఆటబొమ్మల్లా చూసే వాళ్లకు లెక్కలేదు. డబ్బు విసిరిస్తే చాలు పడుంటారు అనుకునే మెంటాలిటీ ఉన్న సెలబ్రిటీలు బోల్డ్ మంది. అయితే ఈ ఉచ్చులో బాధితులు ఎందుకు చిక్కుకోవాలి? తప్పు జరిగినప్పుడే తాట తీయాలి. నలుగురిలో పెట్టి నెట్ట నిలువున కడిగి పారేయాలి. బాధితుల మొహమాటం బయటకు తెలిస్తే ఎవరేమనుకుంటారోననే ఆలోచన ధోరణి వల్ల వీఐపీ ముసుగులో పాపాత్ములు రెచ్చిపోతున్నారు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వకుండా మొదట్లోనే బండారం బయటపెడితే మరింత మందిని ఆ ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడినట్లవుతుంది. ఈ విషయంలో తనుశ్రీ చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే ఆమె ద్వారా బాధితుల్లో వచ్చిన ధైర్యం దేశవ్యాప్తంగా ఉప్పెనలా ఎగిసిపడుతోంది. భవిష్యత్తులో ఇలాంటివి 100ల కొద్దీ కేసులు బయటపడినా ఆశ్చర్యపోవలసింది లేదు.